హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రెసిపీ చికెను. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం, చిన్నులపాయలు, కొబ్బరి, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర. మా ఛానల్ నేమ్ వచ్చేసి పి రమీజున్ ఐకాన్ ఇర్ఫాన్. మా ఈ ఒక ఛానల్ మేము తీస్తూ ఉన్నాం. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ మసాలా పదార్థాలు: అల్లం, ఎండి కొబ్బరి, చిన్నులపాయలు, అల్లం. ఈ మసాలా వేసుకొని వద్దాం పదండి. మిక్సీలో వేసుకొని వద్దాం. మసాలా వేసుకొచ్చాను. పొయ్యి ఆన్ చేసుకోవాలి. కళాయి పెట్టుకోవాలి. నూనె 4 స్పూన్లు నూనె. కొంచెం వేడి ఎక్కాల. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అండి. ఇవి కొంచెం వేగాల ఎర్రగా. కొంచెం వేగినాక కోసుకున్న టమాటో వేసుకోవాలి. కొంచెం వేగినాక 2 నిమిషాలు ఈ టమాటా ఉల్లిపాయలు కొద్దిగా వేగినాయి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఈ మసాలా ఎర్రగా వేగాలి బాగా. బాగా కలపాలి. ఎర్రగా వచ్చినట్టు కలపాలి. ఇప్పుడు కొద్ది పసుపు, 1 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం. బాగా వేగాల. బాగా ఎర్రగా వేగాల మసాలా. బాగా వేగింది, ఎర్రగా వేగింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కేజీ చికెన్ ఫ్రెండ్స్. చికెన్ వేసుకున్నాక బాగా కలపాలి.
దీంట్లో బాగా మసాలా వాటంతా వచ్చింది. నేను వేసుకున్న రెసిపీలు ట్రై చేసి మీరు కూడా వండితే చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఆడకుండా పొయ్యి స్లో పెట్టుకోండి సిమ్ములో. కొంచెం వేగినాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక కొంచెం ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. బాగా కలుపుకున్నాక కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇంకా కొద్దిసేపు ఉడకాలండి. ఒకసారి కలుపుకుందాం. కలుపుకోండి. ఇంత మాత్రం పులుసు ఉండాలి. గ్రేవీ ఇంత మాత్రం ఉండాలి. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. కొత్తిమీర పైన చల్లుకొని ఇంకా దించి చేసుకుందాం. గుమగుమల వాసన వస్తుంది. కొత్తిమీర వేసుకున్నాక కొద్దిగా కలుపుకుందాం. కర్రీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకొని చూడండి. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్. కామెంట్ కూడా పెట్టండి.